ఆత్మల మాధవి ఆత్మల మాధవి చంద్రశేఖర్ मोहम्मद असद अन्ना लियाज भाई इसका नाम क्लस्टर क्लस्टर मर गए नो आदमी నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపుగా 33,57,000 రూపాయలు వచ్చినాయి. దాదాపు 29 మందికి, కొంతమందికి అయితే బాగా కొన్ని లక్షలు, ఒక్కొక్కరికి కూడా 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నా దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ విడతతో దాదాపు 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. మన గత ప్రభుత్వం ఏం ఇచ్చారు మీరే సాక్ష్యం వల్ల వాళ్ళు విన్నారు, మీడియా వాళ్ళు. నాకైతే తెలియదు, ఎప్పుడు ఎన్నడూ కూడా ఇవ్వలే. అడిగిన వాళ్ళకంతా పాపం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆరోగ్యం బాగాలేక వారు పేదవారు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారో అందరి కూడా కాదనకుండా ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి అందరికీ ఈరోజు లబ్ధి చేకూరుస్తుంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆ ముఖ్యమంత్రి కూడా వేయలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, నేను హెల్త్ మినిస్టర్ అప్పుడు కూడా అప్పుడే ఆ రకంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా వేస్తున్నారు పాపం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది పేదవారు, చాలా మంది నిన్న నా దగ్గర ఒక్కరోజే సుమారుగా 15-20 వచ్చింటే ఒక్కరోజే. కాబట్టి చాలా మంది గ్రామాల నుంచి వస్తున్నారు పేదవారు. ఎందుకంటే వైద్యం అందుబాటులో లేదు. ప్రభుత్వ వైద్యం కావాలంటే డబ్బు కావాలా, చాలా రోగాల గురించి చెప్పకూడదు, అంత బాధాకరంగా ఉంది పేదవారి గురించి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ స్టేజ్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తున్నారు, ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం డబ్బులు నా ఒకరికి ఎంత వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. 175 మంది శాసనసభ్యులు, 20 శాసనసభ్యులకు ఆదరణలే. ఎవరు అడిగినా ఇస్తారు ఆయనకి, రెస్పెక్టివ్ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చెప్తారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా రుణపడి అవసరం ఎంత ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. అదే రకంగా ఈరోజు